శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీలో ఎంతమంది శబరిమలకి వెళ్ళారో నాకు తెలియదు కానీ వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఒకటి ఖచ్చితంగా తెలుసు. ఏమిటంటే ఆ ఆఖరి కొండ ఉంటుంది పంబా నది దాటాకను. అక్కడి నుంచి ఆ కొండ ఎక్కటం చాలా కష్టం, మాటలు కాదు. అది దారి మొత్తం రాళ్ళు రాళ్ల కింద ఉండి కాళ్ళకి గుచ్చుకుపోతూ ఉంటాయి. దీక్ష అంతా తీసుకోకుండా 40 రోజులు మామూలుగా వెళ్ళి స్వామిని దర్శించుకుందాం అని వెళ్ళేవాడు. వాళ్ళైతే అమ్మ బాబోయ్! అసలు ఆ కొండెక్కుతూ పడే బాధ వర్ణనాతీతం. అసలు మాటల్లో చెప్పలేం. కాళ్ళకి గుచ్చుకుపోయి ముందుకి నడవలేరు. ఎంతో గతుకులు గతుకులుగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక తిరుమల చూడండి ఆలయం. ఆ ఘాట్ రోడ్ అంతా చక్కగా వేశారు. ఎప్పుడు రిపేర్లు వచ్చినా చేస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగకూడదని. అలాగే ఇప్పుడు వైష్ణోదేవికి వెళ్తే అంత పెద్ద ఘాట్ రోడ్ని కూడా అద్భుతంగా టైల్స్ లాంటివి వేసి చాలా నీట్గా చేస్తారు. అలాగే ఏ ఆలయంలో చూసినా మీరు కొండపైకి వెళ్ళడానికి ఎన్ని ఫెసిలిటీస్ అయినా ప్రొవైడ్ చేస్తారు. కానీ శబరిమలలో చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అలాగే ఉండిపోయింది. ఆలయానికి కోట్ల ఆదాయం వస్తుంది. మరి ఆ కొండపైకి వెళ్ళే రోడ్డు ఎందుకు వేయరండి? చక్కగా వేయచ్చు కదా రోడ్డు. అలాగే అక్కడికి ఇంకా బస్సులు ఏవో ఒకటి పెట్టచ్చు కదా అనుకుంటే చాలా తేలిక వాళ్ళకి. ఎందుకు చెయ్యట్లేదు? అలాగే విచిత్రంగా చూడండి, దీక్ష తీసుకున్న స్వాములు ఇప్పటికీ తరతరాలుగా కొన్ని కోట్ల మంది ఉంటారు, అంతేనా? ఏ స్వామి కూడా అయ్యో ఆ కొండ మీద రోడ్డు లేదే వెయ్యొచ్చు కదా అనరెవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే 40 రోజుల దీక్షలో చెప్పులు లేకుండా ఎండలోనూ ఇంకా రోడ్ల మీద నడవడము ఇంటి దగ్గర నుంచి అలవాటు చేసేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మొట్టమొదట చాలా కష్టం అవుతుంది. ఆ తరువాత చర్మం ఊడిపోతుంది, కాళ్ళ కిందది ఊడిపోయో కొత్త చర్మం వస్తుంది. అది ఒక లెదర్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా ఎండలో నడిచినా ఏం చేసినా సరే కాళ్ళు కాలవు. అలాగా వాళ్ళ ట్రైనింగ్, ఇంకా కన్యాస్వాములు ఉంటారు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కూడా అలా ట్రైనింగ్ ఇచ్చుకుని అప్పుడు ఆ కొండ ఎక్కుతారు. అంటే స్వామి మీద భక్తి చూడండి. వాళ్ళల్లో ఎవరైనా ఎప్పుడైనా అదేమిటండి ఆ కొండ మీద రోడ్డు వేయట్లేదు అనడం మీరు చూడరు. ఎందుకు వేయట్లేదండి ఆ రోడ్డు? దాని వెనకాల ఒక రహస్యం ఉంది. అది ఏమిటి అనేది వీడియోలో చెప్తా. అందుకే చేస్తున్నా. ఇది చెప్తే మీ దీక్షలో భక్తి ఇంకా ఇనుమడిస్తుంది. అందుకు ఇంతకీ చెప్పే ముందు ఒక విషయం అడుగుతా. అయ్యప్ప స్వామి దీక్షకి వెళ్ళి రాగానే కష్టాలు తీరిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, అంతేనా? అసలు మూగవాళ్ళకి మాటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవి అఫీషియల్గా రికార్డ్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మూకం కరోతి వాచాలం అని మనం చదువుతాం. అది అయ్యప్ప కొండ మీద ఎన్నోసార్లు నిజమైంది. లక్షల మంది వద్దు బాబోయ్ రావద్దని చెప్పినా సరే అక్కడికి వచ్చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం, అంతే కదా? అలాగ వాళ్ళ కష్టాలు ఎందుకు తీరుతున్నాయి అనే దాని రహస్యం తెలిస్తే ఈ రోడ్డు ఎందుకు వేయట్లేదో అప్పుడు తెలుస్తుంది. ఏమిటండి రెండిటికి సంబంధం అంటే, ఆ కష్టాలు తీరడానికి కారణం కర్మ కరగడం వల్ల. సామాన్యంగా కర్మ పేరుకుపోయింది అనుకోండి, అప్పుడు జీవితంలో అష్ట కష్టాలు అని అనుభవిస్తాం. ఆ కర్మ కరిగిందంటే ఆ కష్టాల నుంచి బయటపడతాం. దుష్కర్మ కరిగిపోతే కష్టాలు ఆటోమేటిక్గా కరిగిపోతాయి. అది కరిగించుకోవడానికే పూజలు చేయడం, మంచి పనులు చేయడం, ఈ ఆలయాలకు వెళ్ళడం, ఇవన్నీ చేసేది. ఇంతకీ ఏమిటండి అష్ట కష్టాలు? దానికి అయ్యప్ప దీక్షకి సంబంధం ఏమిటి అంటే ఇప్పుడు చెప్తా. అష్ట కష్టాలు అనే దానికి చాలా వర్షన్స్ ఉన్నాయి. అందులో ప్రఖ్యాతమైనది ఏమిటో ఇప్పుడు చెప్తా. అష్ట కష్టాలంటే ఏమిటంటే మొట్టమొదటిది యాచన, పరాన్న ప్రతీక్షణం అంటారు. అంటే పాపం తినడానికి తిండి లేక యాచించుకుని ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనం తినడం, అలాంటి యాచన మొట్టమొదటి కష్టం. రెండో కష్టం దారిద్ర్యం. కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, ఒక్క సుఖం కూడా లేక, కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు లేక, పడుకోవడానికి మంచం లేక నేల మీద పడుకునే కటిక దారిద్ర్యం. ఇది రెండో కష్టం అష్ట కష్టాల్లో. మూడవది రోగం. రోగాలతో బాధపడి రాత్రిళ్ళు నిద్ర లేక ఎంతో అవస్థలు పడి అదొక కష్టం. నాలుగవది దేశాంతర గమనము అంటారు. అంటే భార్య పిల్లలు ఒక చోటు ఉంటే దురదృష్టవశాత్తు ఉద్యోగం ఎక్కడో ఇంకొక చోటు వచ్చి ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ రాక ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండడం. ఇంకా ఐదవ కష్టం భార్యా వియోగం. ఎవరికైనా భర్తకి భార్య, భార్యకి భర్త, అంతే కదా? ఆ అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు. చిన్న ఆనందం వచ్చినా బాధ వచ్చినా మొట్టమొదట భార్యతో చెప్పేసుకున్నా, భర్తతో చెప్పేసుకున్నా అక్కడితో అయిపోతుంది చాప్టర్. అలాగనే వాళ్ళ మధ్య ఒక అనురాగం, ఒక ముద్దు ముచ్చట అవన్నీ ఉంటాయి. అవి ఏవీ లేవనుకోండి, అది భార్యా వియోగం. అది ఐదో కష్టం. ఇంకా ఆరోది శత్రు స్నేహం. మనని ఏడిపించేవాళ్ళు మన బంధువులో బోళ్ళు మంది ఉంటూనే ఉంటారు. మన జీవితంలో పైకి వస్తున్నాము అంటే వాళ్ళు వెనకాలే ఉండి ఎప్పుడు ఆ కాళ్ళు పుచ్చుకుని కిందకి లాగేద్దామా అని చూసేవాళ్ళు ఉంటారు. ప్రతి జీవితంలోనూ ఉంటారు, అంతేనా? మనం సర్లే దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదా అని చెప్పి వాళ్ళకి దూరంగా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా సరే కొన్నిసార్లు కర్మకాలి వాళ్ళతో పాటే మెలగాల్సి వచ్చిందనుకోండి, దాన్ని శత్రు స్నేహం అంటారు. అది అష్ట కష్టాల్లో ఒకటి.
ఇంకా ఏడవది ఏమిటంటే దాస్యం, అంటే ఎవరి దగ్గరో ఊడిగం చేయడం. ఇంకా ఎనిమిదవ కష్టాన్ని స్వయం కృషి అంటారు. పనివాళ్ళు వాళ్ళందరూ ఉంటే పనులు చేస్తారు. అలా కాకుండా ఏదో మన గిన్నెలు మనమే తోముకుని, మన బట్టలు మనమే ఉతుక్కుని, మన లగేజ్ మనమే మోసుకుని ఇలా చేయాల్సి వచ్చిందనుకోండి. చూడండి, సామాన్యంగా మనం ఎవరో లగేజ్ మోస్తే ఆ కూలీ, ఎవరో చేస్తే ఆ మెయిడ్, మనం డబ్బులు పాడేస్తున్నాం కదా చేస్తారనుకుంటే, ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు ఎవ్వరు అసలు పని చేయడం మానేశారు అనుకోండి. రైల్వే స్టేషన్కి వెళ్తే కూలీ అనేవాళ్ళు రావడం మానేశారు. మనమే మోసుకోవాల్సి వస్తే అప్పుడు ఓహో డబ్బులు ఉన్నా సరే ఇది సాధ్యం కాదు అని అర్థం అవుతుంది కదా. ఇవి అష్ట కష్టాలంటే ఇలాంటివి కర్మ వల్ల వస్తాయి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఆ కర్మ ఎలా కరుగుతుంది అనేది చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి, ఎంత లాజికల్లో. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళు అన్నం కావాలి అంటే ప్రతిరోజు పూజ అయిపోయాక ఎవరో ఒకళ్ళ ఇంట్లో భిక్ష చేస్తారు. వాళ్ళ ఇంట్లో పెట్టిన అన్నాన్ని తింటారు, అంతేకాని హోటల్స్కి వెళ్ళడాలో లేకపోతే ఇంట్లో వండుకు తినడాలో అలాంటివి చెయ్యరు. అంటే ఇందాక నేను చెప్పిన యాచన అనే కష్టాన్ని పరాన్న ప్రతీక్షణం, అంటే ఎవరు భోజనం పెడతారా అని చూడటం, అలాంటిది దీక్షలో భాగంగా జరిగిపోతుందా? ఎవరింటికైనా వెళ్ళి నాకు ఆకలేస్తోంది అన్నం పెట్టు అని అడిగారు అనుకోండి, అది కర్మ, అష్ట కష్టాల్లో ఒకటి. అలా కాకుండా ఎవరో పిలిచి అయ్యప్ప స్వామి ప్రసాదం ఈరోజు భిక్ష పెడుతున్నాను రండి స్వాములందరికీ అని భిక్ష పెట్టారనుకోండి, అది కూడా పరాన్న ప్రతీక్షణమే. కానీ ఆహా స్వామి ప్రసాదం దొరికింది అని ఆనందంతో తినడం. అంటే ఒక కర్మని ఆనందంగా అనుభవింపచేయడానికి అయ్యప్ప దీక్ష ఎలాగా సహాయం చేస్తుందో చూడండి. ఇంకా రెండోది దారిద్ర్యం అని చెప్పా. చూడండి, అయ్యప్ప స్వాములు ఎవ్వరికి సరైన బట్టలు ఉండవు, నల్ల బట్టలు వేసుకుంటారు అంతే, ఎండలో వెళ్తే మాడిపోతూ ఉంటాయి. అలాగనే ఏ సుఖాలు ఉండవు వాళ్ళకి, ఆ దీక్ష 40 రోజులు. కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు ఉండవు, రోజు నేల మీద ఒక చాప వేసుకుని పడుకుంటారు అంతేనా సాధారణంగా అయ్యప్ప స్వాములు చూస్తే. ఇది అష్ట కష్టాల్లో రెండోది. జీవితంలో ఇలాంటి కష్టం వచ్చిందనుకోండి ఎంత బాధపడతాం. కానీ ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామి కోసం దీక్ష చేస్తున్నాను నేను అని చెప్పి గాబా గాబా పొద్దున్నే లేచేస్తారు, వేడి నీళ్ళు ఉండవు, వెళ్ళి అక్కడ ఏదో నదో కాలువ ఉంటే అందులో చల్లటి నీళ్ళలో స్నానం చేసేస్తారు, చెప్పులు లేకుండా ఎండలో నడిచేస్తూ ఉంటారు, ఆ నల్లబట్టలనే ఉతుక్కుని వేసేసుకుంటూ ఉంటారు, స్పృహ ఉండదు, గడ్డాలు జుట్లు అన్నీ పెరిగిపోయినా సరే అలాగే ఉంటారు, ఏ రకమైన సుఖం లేకుండా. అంటే అష్ట కష్టాల్లో దారిద్ర్యం అనే దాన్ని ఇక్కడ స్వామి కోసం ఆనందంతో అనుభవిస్తున్నారు. చూసారా కర్మను ఎలా కలిగిస్తుందో ఇప్పుడు అర్థమవుతుందా? మూడవది రోగం అనే కష్టం. చూడండి, సామాన్యంగా రోగం వస్తే నిద్ర పట్టదు, అలాగే ఆకలి వేయదు. ఇక్కడ చూస్తే మీరు వీళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు. రాత్రి ఎప్పుడో వీళ్ళ పూజ పడి పూజలు అవన్నీ చేసి నిద్రపోయేసరికి 12 1 గంటలో అవుతాయి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేచి చన్నీటిలో స్నానం చేసేసి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రోగి ఎలా బాధపడుతున్నారో అలా పడతారు. కానీ ఇక్కడ బాధ ఉండదు, ఆనందం. ఆహా పొద్దున్నే లేచేయాలి, స్వామికి పూజ చేసేయాలి. రాత్రి పడి పూజలో చూడండి స్వామియే అయ్యప్పో అని అలా ఆనందంతో అరుస్తూ ఉంటారు. అంటే ఒక కర్మని ఆనందంగా అనుభవింపజేసేది దీక్ష. ఇంకా దేశాంతర గమనం. దేశాంతర గమనం అంటే ఇంటికి దూరంగా ఉండడం. చూడండి, ఈ 40-41 రోజుల్లో సామాన్యంగా వాళ్ళు ఇంటికి వెళ్ళరు, అప్పుడప్పుడు తప్ప. ఇంకా అక్కడి నుంచి పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటారు. అయ్యప్ప దీక్ష అంటే శబరిమల ఒక్కటి వెళ్ళొచ్చారు, బోల్డు క్షేత్రాలు తిరుగుతారు. ఆ రకంగా దేశాంతర గమనం అనే కర్మని ఆనందంగా తీర్థయాత్రలకి వెళ్ళి తీర్చేసుకుంటున్నారు. ఇంకా భార్యా వియోగం. ఈ 41 రోజుల పాటు సామాన్యంగా భార్యని అప్పుడప్పుడు తప్ప చూడరు కూడా. ఎందుకు చూడరండి? ఎందుకు అంత స్ట్రిక్ట్‌గా ఉంటారు? కొంతమంది అయితే పాపం ఫోన్స్ కూడా ఎత్తరు, అర్జెంట్ అయితే తప్ప ఫోన్ చేయలేకపోతే చెయ్యొద్దంటారు. ఎందుకంటే భార్యాభర్త ముచ్చట్లు మొదలైతే ఈ మనస్సు డీవియేట్ అవుతుంది బ్రహ్మచర్యం నుంచి. అయ్యప్ప దీక్ష అంటే కఠోరమైన బ్రహ్మచర్యం. మరి అక్కడి నుంచి డీవియేట్ అవ్వకూడదు అని చెప్పి సామాన్యంగా భార్యని కలవరు, ఇంటికి వెళ్ళరు. అది ఒక రకంగా భార్యా వియోగమేనా? మామూలుగా ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తే ఏ గొడవ అయ్యి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయో ఏదో చేసి అప్పుడు బాధపడాలి. ఇక్కడ అయ్యప్ప కోసం హాయిగా దీక్షలో ఉన్నారు, అది భార్యకి తెలుసు. భార్య కూడా ఇంట్లో అయ్యప్ప విగ్రహానికి చక్కగా రోజు బొట్లు పెట్టేసి ఆవిడ పూజ ఆవిడ చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈయన పూజ ఈయన చేసేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు దూరంగానే ఉంటారు కానీ మానసికంగా ఇద్దరు ఒకే కారణం కోసం పనిచేస్తున్నారు. చూడండి ఆ కర్మని ఎంత తేలిగ్గా కరిగిచ్చేస్తుందో దీక్ష. ఇంకా శత్రు స్నేహం. అయ్యప్ప దీక్షకి ముందు వీడు నాకు పడడు, వీడు నాకు మిత్రుడు అని ఉన్నవాళ్ళు కూడా ఆ దీక్ష కోసం ఒక చోటకి రాగానే ఒకళ్ళనొకళ్ళు స్వామి అని పిలుచుకుంటారు ఆప్యాయంగా. పేర్లు పెట్టి పిలవరు చూడండి. ఎందుకంటే పేర్లు పెట్టి పిలవగానే ఫలానావాడు నా శత్రువు, ఫలానావాడు నా మిత్రుడు ఉంటుంది. ఏది ఉండదు, అందరూ స్వామే. అందరిలో ఉన్నది అయ్యప్ప, ఇంకా శత్రువులు ఎక్కడుంటారు? అంటే శత్రు స్నేహం చేసే కర్మని ఎంత అద్భుతంగా నాజూగ్గా కరిగిస్తుంది దీక్ష. ఇంకా దాస్యం.
దాస్యం అంటే ఎవరి దగ్గరో ఊడిగం చేయడం. ఈ దీక్ష తీసుకున్న ప్రతి వాళ్ళు గురుస్వామి దగ్గర దాసుల్లా ఉంటారు. గురుస్వామి అంటే ఈ దీక్షలో వాళ్ళకి ఒక పరిపూర్ణమైన గురువుతో సమానం. ఆయనకి ఏది చెప్పినా చేస్తారు. ఆయనకి అన్నీ అమరుస్తారు. అలాగ దాస్యం అనే దాన్ని చేసేస్తున్నారు. ఇంకా స్వయం కృషి. అంటే చూడండి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. వాళ్ళ ఇరుముడి వాళ్ళే పట్టుకెళ్తారు. అంతేగాని ఇరుముడి పట్టుకెళ్ళడానికి పక్కన ఎవరో అసిస్టెంట్లు ఉండరు. వాళ్ళ లగేజ్ వాళ్ళే పట్టుకెళ్తారు. అలాగ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. అంటే అష్ట కష్టాలు అని మనం వేటినైతే అనుకుంటామో అవి మన జీవితంలో ఎప్పుడైనా అనుభవించాల్సి వస్తాయి. 8 ఒకసారి రావు కదా, అప్పుడప్పుడు వస్తాయి. ఈ దీక్ష ద్వారా 41 రోజులు వాటన్నిటిని రండి అని పిలిచి మరీ అనుభవించేస్తాం. కానీ చాలా ఆనందంగా అయ్యప్ప స్వామి మీద ప్రేమతో పొంగిపోతూ అనుభవిస్తాం. కర్మలో భార్యా వియోగము అని ఉంది. ఆ 41 రోజులు ఇక్కడ అనుభవించేస్తే ఆ కర్మ తీరిపోతుంది. ఈ కర్మ తీరడంలో ఆఖరి మెట్టు ఏమిటంటే ఆ కొండ ఎక్కటం. ఎంత కష్టమో ఆ కొండ ఎక్కటం. ఎందుకంటే ఆ రోజు దర్శనం అయిపోతే పక్క రోజు నుంచి ఇంకా దీక్ష అయిపోయినట్టే, అంతే కదా. అందుకే ఆఖరిన అక్కడ వాళ్ళు రోడ్డు వేయకుండా వదిలేశారు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సామాన్యంగా దీక్ష చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఆనందంతో చేయండి. అంతేకాని బాబోయ్ 40 రోజులైంది నా భార్యను నేను చూడలేదు, అమ్మో ఇన్నాళ్ళు చెప్పులు లేకుండా తిరగాల్సి వస్తుంది, అసలు ఆ రకమైన స్పృహ ఉన్న వాళ్ళు దీక్ష తీసుకోకండి. అయ్యప్ప దీక్ష చేస్తే ఆనందంగా చేయండి. ఎప్పుడైనా మీకు అలా అనిపించినా ఓహో నా కర్మని స్వామి ఇలా కరిగిస్తున్నాడు అని తలుచుకోండి. అందుకే వీడియో అంతా చేసి చెప్పటం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః.